హాయ్ అండి. అందరికీ నమస్తే. మనం రోజు దోసల్లోకి, ఇడ్లీలోకి పల్లీల చట్నీ లేదా కొబ్బరి పచ్చడి అలా చేసుకుంటాం గదా! ఈ పచ్చడ్లు చేసుకొని తినేకంటే బోర్ కొట్టిందనుకోండి, పచ్చడి ఇలా ట్రై చేయండి చాలా బావుంటది. సరేలే మేమైతే ఒకళ్ళ గురించి ఎందుకంటే మేమైతే ఇలాగే చేసుకుంటాను. ఎక్కువగా పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ కంటే గూడా ఇలాగే పచ్చడి చేసుకొని తిన్నా చాలా బావుంటది కొత్తిమీర పచ్చడి. నేనైతే ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు పెద్దగా ఇష్టపడరు పల్లీల చట్నీ గాని ఇవి. ఎక్కువగా అది చేసింది ఇది చేయమంటారు. 2 చేసేంత టైం ఉండదు గాబట్టి ఎక్కువగా దీన్నే ఇష్టపడతాను. దీన్నేంటంటే చేసుకొని 2 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న ఉంటదనమాట. పాడైపోదు పచ్చడిది. నేనింకా కొత్తిమీర ఎక్కువుంటే ఇంకా కొత్తిమీర ఎక్కువేసేస్తాను. కొత్తిమీర అయితే ఎక్కువ లేదు. కొంచెమే ఉంది. ఆ కొంచెమే వేసేసుకుంటున్నాననమాట. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు యేసుకొని ఏపుకొని, అలాగే కొత్తిమీర గూడా ఇంకా ఎక్కువుందనుకోండి ఇంకా టేస్ట్ బావుంటది కొత్తిమీర పచ్చడి. ఇంకేంటంటే దాన్ని గూడా నేను నూనెలో ఏపుకొని టమాటాలు గూడా బాగా మగ్గిచ్చేసుకొని, టమాటాలు ఇవన్నీ కలిపి కొంచెం మిక్సీకేసుకోండి. ఇంకా రోట్లో నూరుకున్నా గానీ పచ్చడి చాలా టేస్ట్‌గుంటది. నేనేంటంటే ఇంక టైం లేదు గాబట్టి నేను కొంచెం మిక్సీకేసుకుంటున్నాను. మిక్సీకేసి ఈ పచ్చడి దోసల్లోకేసి తినండి, లేదా ఇడ్లీలోకి తినండి సూపర్‌గుంటది. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు కాబట్టి నేనిలా చేస్తాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు గాని చూసిన ఛానల్ సబ్స్క్రైబ్